ఈ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రోజైతే నా ఛానల్లో నేను ఫస్ట్ వ్లాగ్ని చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నానా అనేది నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెన్సర్కి వెళ్ళాము. సో అక్కడ జనాలను అయితే చూసి బాబోయ్ లోపల ఎన్ని ఆఫర్స్ ఉన్నాయా అని అనుకున్నాను. నేనైతే జనాలు అయితే చాలా ఎక్కువసేపు వెయిట్ చేశారు. 11 అయినా కూడా ఎందుకు స్పెన్సర్స్ ఓపెన్ చేయలేదా అని నాకు కూడా అర్థం కాలేదు. అవతల నుంచి షట్టర్ని అయితే ఓపెన్ చేయడానికి చూస్తున్నారైతే జనాలు అయితే ఆగరు కదా, అందుకని కింద నుంచి తోసుకొని మరీ వెళ్ళిపోతున్నారండి. నాకైతే ఆ జనాల్లోంచి ఎలా వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. సో ఎన్నో ఆఫర్స్ పెట్టేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి అయితే నేను లోపలికి వెళ్ళాను. కానీ అసలు లోపలికి వెళ్ళి చూస్తే ఖాళీగా అనిపించింది. దీనికోసం అసలు ఇంతమంది ఎందుకు వెయిట్ చేశారా అని నేను అసలు అవాక్ అయిపోయాను. సో పక్కన సేల్స్ వాళ్ళు ఉంటే అసలు ఎందుకు ఇంత ఖాళీగా ఉంది అని వాళ్ళని అడిగాను అనమాట. స్పెన్సర్స్ని అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఈ మంత్లో అని చెప్పి ఒక చిన్న షాక్ ఇచ్చారనమాట. ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది కదా, ఎందుకు క్లోజ్ చేసేస్తున్నారా అనేసి అడిగితేనేమో సేల్ పడిపోయిందండి, అసలు సేల్ లేదు అని చెప్తున్నారు. మన డీమార్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ అయితే ఖాళీ అయిపోయాయి కదండి. తర్వాత అయితే ఇంతకు ముందంతా మనం ఇక్కడే కొనేవాళ్ళం, కానీ డీమార్ట్ వచ్చిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారో జనాలు మనము అసలు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఆఫర్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు అనిపించింది నాకైతే. ఇప్పుడు కూడా ఆఫర్స్ ఉంటాయేమో అని వస్తే అన్నిటికీ నో ఆఫర్ కొన్ని ఆఫర్ ఉన్నది తీసుకుందాం అంటే అక్కడ సామాన్లు కూడా లేవు. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఏం తీసుకోవాలా ఏంటా అని ఆలోచించినా కూడా నాకేం అర్థం కాలేదు. సో ఏదో వచ్చాం కదా అని ఇంట్లోకి అయితే ఏం తీసుకోవాలి కదా, ఇక్కడైతే ఏం లేవండి అస్సలు చెప్తున్నాను కదా. A few moments later. తర్వాత ఇంకేం కొనలేదు కదా, సరేలే స్మార్ట్ బజార్కి వెళ్దామని చెప్పి స్మార్ట్ బజార్కి వచ్చానండి. ఇక్కడైతే ఆఫర్స్ డిమార్ట్ అంతగా లేకపోయినా బట్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఏం కొందామా అని చెప్పి అలా చూస్తుంటే నాకు కుకింగ్ కోసం ప్యాన్స్ తీసుకుందాం అనిపించింది. సో ఏ ప్యాన్ తీసుకుందాం, ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయండి. ఏం తీసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. బట్ లాస్ట్కి ఏదో ఒకటి అయితే తీసుకున్నాను. చూశాను, అది ఓకే అనుకుంటున్నాను, బట్ చూడాలి లాస్ట్కి తీసుకుంటానో లేదో. ఇప్పుడైతే నేను తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం కుకింగ్కి కొంచెం బాగానే ఉంటుంది, రీజనబుల్ ప్రైస్కే వచ్చిందని చెప్పి నేను ఇదైతే తీసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట ఇప్పుడు. సో ఇదైతే మనం బిల్ చేయించేద్దాం. తర్వాత ఇంట్లో కోసం కొన్ని గ్రాసరీస్, క్రాకరీస్ అన్నీ కూడా తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.